వినపడిందమ్మా నేను చెప్పింది. అందరూ సంతోషంగా ఉండండి. చాలా సీరియస్ ఉన్నారండి. దేవుని వాక్యంలో నుండి వాక్య భాగం చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 13వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 17:13. నీ విమోచించిన నీ ప్రజలను నీ గొప్ప చేత తోడుకొని పోతుంది. నీ బలము చేత వారిని మళ్ళీ చదువుతాం. నీ విమోచించిన నీ ప్రజలను నీ గొప్ప చేత తోడుకొని పోతుంది. నీ బలము చేత వారిని పరిశుద్ధాలయంలోకి నడిపించుతుంది. ఇంకొక వచనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి 41వ వచనం వరకు, లేక 42వ వచనం వరకు అందరూ కలుసుకున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం నుండి. మీరు మార్పును పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడం. చాలా మీరు కూడా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వాళ్ళకు పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు పూర్వకులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన ఇద్దరు వారందరికీ ఎదురుని వారితో చెప్పాను. మరి ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులని తెలవారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించడం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన బాబు బాప్తిసం పొందిని. ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడి ఇక్కడ అపోస్తల బోధేందులు, సహవాసముందులు, రొట్టె పెంచుటేందులు, ప్రార్థన చేయటందులు ఎడతెగక ఉండేది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా ప్రభా, చదువుకున్న వాక్య భాగం ద్వారా మేము ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో మమ్మల్ని నడిపిస్తాం. బలహీనాలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. అందరికి కావాల్సిన వర్తమానం దయచేయండి. సమయం మేలుకరంగా దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి భాగం నిర్గమకాండం 17వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, నీవు విమోచించిన నీ ప్రజలను నీ కృపచేత తోడుకొని వచ్చితివి. నీ పరిశుద్ధాలయములకు వారిని నడిపించితివి. ఇదే మనం చదువుకున్న వాక్య భాగం. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడు, ఎక్కడికి నడిపించాడు అనే సంగతి మనం చదివాం. ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? మొట్టమొదట ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారు అనే సంగతి మనం చదువుకుంటే, నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, మీరు దాసగృహంలో ఉన్నారు అన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు దాసులుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి వారి కొరకు నాయకులు ఏర్పాటు చేసి ఇప్పుడు వారి ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి వారిని బయటకు రప్పించాలి. రప్పించడానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పచ్చు. కానీ రప్పించినప్పుడు ఏం చెప్పాడంటే, మీరు పస్కారం వధించండి, నిర్దోషమైనటువంటి గొర్రెలను వధించండి, ఆ రక్తాన్ని ప్రోక్షించుకోండి మీ గుమ్మల మీద, ఆ మాంసాన్ని మీరు అందరూ భుజించండి, తర్వాత మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎందుకు పస్కా పశువును వధించమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు.
పసకా పశువు లేకపోతే వాళ్ళు బయలుదేరకూడదా? ఎందుకు బయలుదేరకూడదు అంటే, పసకా పశువు వారి కొరకు ప్రాయశ్చిత్తం చేసేది, వారి పాపాలన్నింటినీ భరించేది, వారిని విమోచించేది, వారి కొరకు ప్రాణం పెట్టేది. ఆ ప్రాణం పెట్టి వారిని విమోచించి వారిని వెలుగులోకి రప్పించేది పస్కా పశువు. పస్కానికి అర్థం ఏంటంటే దాటించున్నది. ఆ గొర్రె పిల్ల ఇశ్రాయేలు ప్రజలను దాటించేది. ఎక్కడి నుంచి దాటించేది? ఐగుప్తు దేశం నుంచి దాటించేది. ఆ దాటించే దానికి పస్కా అని చెప్పి పేరు పెట్టారు. ఆ గొర్రె పిల్లకు ప్రత్యేకమైన పేరు. పాపములో నుండి మన కొరకు దాటించడానికి ఈ లోకానికి వస్తున్నటువంటి గొర్రె పిల్ల పస్కా పశువు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు పస్కా పశువుగా వధించబడ్డాడు అనే సంగతి, పస్కా పశువును వధించబడే సంగతి నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం ఏం చదవద్దు, నాకెవరు సాయం చేయొద్దు. 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను తీసుకోండి, ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తాన్ని చిందించండి, ఆ రక్తాన్ని మీ ద్వారం మీద ప్రోక్షించండి, ఆ మాంసాన్ని మీరు భుజించండి, తర్వాత మీరు బయలుదేరండి అని చెప్పి దేవుడు చెప్పారు. ఇది మనం నిర్గమాకాండంలో చదువుతాం. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పస్కా పశువు యేసు ప్రభు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5:7. క్రీస్తును పస్కా పశువు మన కొరకై వధించబడెను. యేసు క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకై వధించబడెను. ఎందుకు వధించబడ్డాడు యేసు ప్రభు? పస్కా పశువులాగా మనల్ని దాటించడానికి. ఎక్కడి నుంచి దాటించడానికి? పాపములో నుండి దాటించడానికి. మనమందరం పాపములకు బానిసలం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలాగైతే బానిసలో, మనమందరం పాపానికి బానిసలం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం, 50వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు పాపముల చేత అమ్మబడితిరి అన్నాడు. మనం పాపముల చేత అమ్మబడినటువంటి వారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36-37 వచనాలు. యోహాను సువార్త 8:36-37. పాపము చేయవాడు పాపమునకు దాసులు అన్నాడు. అంటే మనం అందరం పాపానికి దాసులం, బానిసలం. ఇప్పుడు పాపము నుంచి విడిపించేవాళ్ళు ఎవరు? అందుకనే అపోస్తలుడు పౌలు ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 7:24. ఇంటి మరణములకు లోనగు శరీరము నుండి ఎవడు నన్ను విడిపించును? శరీరము నుండి, పాపము నుండి ఎవరు విడిపిస్తారు తనను? అందుకనే యేసు ప్రభు వారు పస్కా పశువుగా వధించబడి ఈ లోకములో మన కొరకు ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టిన యేసు ప్రభు మనల్ని పాపము నుంచి విడిపించాడు. ఎక్కడ చూస్తాం ఈ మాట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం చిందించి ఆ రక్తం ద్వారా పాపముల నుండి మనలను విడిపించాను. ఇది తీసేటప్పటికి చెప్పడం చదవడం కూడా అయిపోతుంది. కాబట్టి ఏం కష్టపడద్దు, ఆలోచిస్తే చాలు. మనల్ని ప్రేమించాడు యేసు ప్రభు. మనల్ని ప్రేమించి మన కొరకే రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు. ఇప్పుడు విడిపించినటువంటి ప్రభువు పస్కా పశువు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. ఎలా విడిపించబడ్డారో చదివా మనం. నీ కృప చేత విమోచించితివి, నీ కృప చేత విడిపించితివి. కేవలం దేవుని కృప. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డాం. మరి మనం విడిపించబడ్డాం, అది కూడా దేవుని కృపే. మనం చదువుకున్నాం. ఎప్పుడు మనం ప్రవేశించేటప్పుడు మందిరంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. ఆయన ఆశ్చర్యకార్యములు చేసేవాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన మనల్ని దీనస్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన కృప నిరంతరమును. కూడా మనం కృప చేతనే విమోచించబడ్డాం.
కృప చేతనే రక్షించబడ్డాం. కృప చేతనే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని వాక్యంలో కృప అనేటువంటి మాట 3 సందర్భాల్లో మన జీవితంలో చదువుకున్నాం. చదవడం అంటే నేను చెప్తాను, చదవడానికి టైం లేదు. ఎందుకంటే ఈరోజు 2 వర్తమానాలు, ఆరాధన వర్తమానం, తర్వాత బల వర్తమానం, తర్వాత సాక్ష్యం, తర్వాత ఆరాధన, ఇన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి కొంచెం నెమ్మదిగా చదువుకోవడానికి మనకు సమయం చాలదు. అందుకని కొంచెం తొందరగా పోదాం. ఇప్పుడు నీ కృప చేత విమోచించింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. ఎలా విమోచించాడు? కృప చేత విమోచించాడు. అలాగే మనలను కూడా కృప చేత విమోచించాడు. ఎక్కడ రాయబడింది మాట? రోమా పత్రిక 3వ అధ్యాయం 20 అభిన్ లేకుండా చూడండి ఆయన. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి దగ్గర మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఉచితముగా నిర్హేతుకముగా ఆయన విమోచనం ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఆయన విమోచనము ద్వారా విమోచన కార్యం జరిగించాడు యేసుప్రభు. మనం కృప చేత విమోచించబడ్డాం. ఇప్పుడు కృప చేత విమోచించబడ్డం కాదు, కృప చేతనే మనం రక్షించబడ్డాం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్ఎస్సీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప చేత విమోచించబడ్డాం, కృప చేత రక్షించబడ్డాం. కృప చేతనే మనలను విమోచించాడు. కృప చేతనే నీతిమంతులుగా తీర్చాడు. ఎక్కడ చదువుతాం? తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తీతు పత్రిక 3:7. మీరు కృప చేత నీతిమంతులుగా తీర్చబడితే. మనం కృప చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇశ్రాయేలు ప్రజలను కృప చేత విమోచించాడు. మనం కూడా కృప చేత విమోచించబడినాం, రక్షించబడినాం, కృప చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది మనమే కాదు, కృప చేతనే మనలను దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరుచుకున్నాడు దేవుడు. అలాగే మనల్ని కూడా ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు? జగత్తు పునాది ఏర్పడక మునిపే క్రీస్తులో ఆయన ప్రేమ చేత కృప చేత మనలను ఏర్పరుచుకున్నాడు. ఎక్కడ చదువుతాయి మాట? ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఎఫ్ఎస్సీ పత్రిక 1:4. కృప చేత ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరుచుకొనెను. ఇప్పుడు మనం ఏర్పరచబడినటువంటి వాళ్ళం, ఇప్పుడు విమోచించబడిన వాళ్ళం, రక్షించబడిన వాళ్ళం, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళం, ఇప్పుడు ఏర్పరచబడిన వాళ్ళం. అదొకటి కాదు, మనమందరం కూడా పిలువబడ్డాం. కృప చేతనే దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడ? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతి 1:13. కృప చేతనే ఆయన మనల్ని పిలిచెను. కృప చేత పిలిచాడు మనల్ని. ఆయన మనల్ని పిలిచాడు, ఆయన నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని ఏర్పరుచుకున్నాడు, మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు మనము ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ తీసుకొచ్చాడు? పరిశుద్ధాలయమునకు తీసుకొని వచ్చాను. దేవుని ఆలయాన్ని తీసుకొచ్చాడు. కృప చేత నీతిమంతులుగా తీర్చి ఏర్పరచుకొని పిలిచి రక్షించి విమోచించి పరిశుద్ధాలయమునకు తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధాలయానికి నడిపించాడు. ఇప్పుడు మనం ఎక్కడికి నడిపించబడ్డాం? సంఘములోనికి నడిపించబడ్డాం. సంఘములోనికి ప్రభువు చేర్చాడు. అదే మనం కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి 41వ వచనం వరకు చదివాం. మీరు మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, తర్వాత బాప్తిస్మము పొంది, అన్ని పొందడమే. పొందడం అంటే ఇచ్చే ఆయన ఒక ఆయన, పొందే ఆయన ఒక ఆయన. ఇచ్చేదెవరు? యేసు ప్రభు. పొందేదెవరు? మనం. కానీ ఇప్పుడు
మనం చదువుకున్న వాక్య భాగం క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38. మీరు యేసుక్రీస్తు నామమున మొట్టమొదట మారు మనసు పొందండి, రెండవది పాప క్షమాపణ పొందండి, మూడవది రక్షణ పొందండి, 4 బాప్తిసం పొందండి, 5వది పరిశుద్ధాత్మను పొందండి. పొందండి అంటే ఏమన్నా చెల్లించాలా వద్దా? ఇక్కడ భోజనం వడ్డించబడుతుంది అని బోర్డు పెట్టారు అనుకోండి, ఫ్రీయనా లేకపోతే ఏమన్నా చెల్లించాలా? ఏం పలకలేదమ్మా, ఫ్రీయనే, మనమేం చెల్లించిన అవసరంలే. అలాగే ఇవన్నీ కూడా ఈ 5 కూడా ఫ్రీయే. ఏమి ఫ్రీ? పాపక్షమాపణ ఫ్రీ, రక్షణ ఫ్రీ, మారు మనసు ఫ్రీ, పరిశుద్ధాత్మ ఫ్రీ, తర్వాత బాప్తిసం కూడా ఫ్రీ. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే పొందడానికి కొంతమంది ఇంకా కష్టం ఉంది. అందుకని ఇంకా కొంతమంది మారు మనసు పొందుతాంలే, నెమ్మదిగా పొందుతారు. కొంతమంది బాప్తిసం తీసుకుందాంలే అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇంకా రక్షణ పొందలా, ఇంకా పాప క్షమాపణ పొందలా, ఇంకా సంఘములో చేర్చబడలా, తర్వాత అనుకుంటున్నారు. ఎందుకు అంతా చెప్పడమ్మా, అంతా ఫ్రీ. దీనికే కనుక ఒక 1,000 రూపాయలు, 2,000, 10,000 కనుక పెట్టి ఉంటే కొనుక్కొని చూపించేవారు. ఫ్రీ అనేటప్పటికీ చాలా సులువైపోయింది, చాలా సౌకైపోయింది భక్తి. అయితే ఇవన్నీ దేవుడు నీకు నాకు ఫ్రీగా ఇచ్చాడు. పాపాలు క్షమించాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చి అన్ని ఇచ్చి దేవుని ఇంటికి నడిపించాడు. ఇప్పుడు దేవుని ఇంటికి నడిపించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాలయములకు తోడుకొని వచ్చింది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనం ఏమిటి? 2వ వచనం, యెహోవా నా బలమా, యెహోవా నా బలము, నా గానము, నేను ఆయనను స్తుతించెదను, నేను ఆయనను ఘనపరచెదను. అదిగా ఇవన్నీ చేసినటువంటి ప్రభువును మనం ఘనపరచడానికి ఇక్కడికి వచ్చాం. ఇది ఆరాధన వర్తమానం. ప్రభువా, నీ కృప చేత నన్ను విమోచించావు, నీ కృప చేత నన్ను రక్షించావు, నీ కృప చేత నా పాపాలు క్షమించావు, నీ కృప చేత నాకు పరిశుద్ధాత్మను ఇచ్చావు, నీ కృప చేత నన్ను నీతిమంతులుగా తీర్చుకోవు, నీ కృప చేత నన్ను ఏర్పరుచుకున్నావు, నీ కృప చేత నన్ను పిలిచావు, నీ ఇంటిలోనికి నడిపించావు, నీకు వందనాలు. ఇది ఆరాధన వర్తమానం. ఇప్పుడు ఈ ఆరాధన వర్తమానానికి ఇశ్రాయేలు ప్రజలకు ఏం వధించబడింది? పస్కా పశువు వధించబడింది. ఆ రీతిగా యేసు ప్రభువు వధించబడకపోతే మనకి ధన్యతలన్నీ వచ్చి ఉండేవి కాదు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన కొరకే వధించబడి ఆయన మనలను పిలిచాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని రక్షించాడు. ఇదంతా కూడా దేవుని కృప. దేవుని కృప ద్వారానే ఈ భాగ్యమంతా మనకు కలిగింది. ఇప్పుడు మనం కొద్ది నిమిషాల ప్రభువును ఆరాధించుకుందాం. ప్రభువా, ఒకప్పుడు నేను బానిసగా ఉన్నాను. బానిసనే కాదు, మనం ఎటువంటి వాళ్ళం అంటే దేవుని వాక్యంలో మనం సామాన్యులం కాదు. మన గురించి దేవుని వాక్యము ఎంత బాగా చెబుతుందంటే, మనల్ని గురించి దేవుని వాక్యము చాలా చెబుతున్నది. ఏమిటో 2 వచనాలు చదువుకొని మనం ఆరాధన చేసుకుందాం. 3 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 27-29. 3 కొరింథీ 3వ అధ్యాయం 27-29. మనము అందరూ పలకండి. మనము ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, మనం వెర్రి వాళ్ళం, మనం బలహీనం, మనం నీచులం. తీతుపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీతుపత్రిక 3:3. అందరూ పలకండి. మనము అవివేకులం, మనము అవిధేయులం, మనము అసహ్యులం, మనము నానావిధ భోగములకు దాసులం, ఒకరినొకరు
వాళ్ళు అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రకటన 3:14-15 వచనాలు. అందరూ పలకండి. మనము గుడ్డి వాళ్ళం, మనము దౌర్భాగ్యం, మనము దిగంబరం, మనము దిక్కులేని వాళ్ళం, మనము దరిద్రులం. ఇలాంటి మనల్ని దేవుడు కృపచేత పిలిచాడు, కృపచేత ఏర్పరచుకున్నాడు, కృపచేత విమోచించాడు, కృపచేత రక్షించాడు, కృపచేత నీతిమంతులుగా తీర్చాడు, కృపచేత మనల్ని ఆయన ఇంట్లోనికి, మందిరంలోనికి, ఆయన ఆలయంలోకి నడిపించాడు. కేవలం ఇదంతా కూడా దేవుని కృప. కాబట్టి కొద్ది నిమిషాలు మనం ఇంటి వాళ్ళము చదివాం, మన పరిస్థితి దేవుడు చదివాం. ఇలాంటి వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? రోడ్డు మీద ఎరువులు పోతుంటే మన ఇంటికి పిలిచి స్నానం చేయించి బట్టలు ఇచ్చి మన ఇల్లు రాసేస్తామా? రాసేమో. ఎందుకని? వాడు ఎరువుడు కనపడితే వాళ్ళేస్తారు. అదే నీ కొడుకైతే ఎంత ప్రేమిస్తావు? అలాగనే మనమందరం ఎరువులమైనా, నీచులమైనా, దౌర్భాగ్యమైన, గుడ్డోడమైనా మనందరినీ పుట్టించడం ఆయన బిడ్డలం. కాబట్టి మనం చచ్చిపోయి దేవునికి దూరం అయిపోవడం ఇష్టం లేక ఆయన భూలోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఈ కృప చేత ఈ కార్యాలన్నీ చేసినాడు. ఈ కృప ఇంకా నిలుస్తుంది, ఈ కృప ఇంకా ప్రవహిస్తుంది, ఈ కృప ఇంకా ఆహ్వానిస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించుగా మనం 10 నిమిషాలు ప్రభువును ఆరాధించుకున్నాం. బ్రదర్స్ 3-4 ఆరాధిస్తారు, సిస్టర్స్ 3-4 ఆరాధిస్తారు. మన ప్రకాష్ బ్రదరు నడిపిస్తారు మా ఆరాధన. ఈ సమయంలో పొందాడి అన్నారు, అప్పుడు దేవుడిని ఆరాధిస్తారు. ఆ తర్వాత సిస్టర్స్ వైపు పుణ్యక, ఆ తర్వాత బ్రదర్స్ వైపు జాన్ బాబా, ఆ తర్వాత సిస్టర్స్ వైపు మరి మేడం ఏజీ గారు, ఇక్కడ స్థానిక సర్వసభ్యులు, అలాగే నాగార్జున బ్రదర్స్ వైపు, తర్వాత సిస్టర్స్ వైపు దేవరమ్మ, తర్వాత ఇక్కడ దైవ సేవకుడు సంఘ సేవకుడు మరి తర్వాత మీ అవకాశం చేయాలి.